సో ఇదే మనం చాలా రోజులైతే అయింది నేను యూట్యూబ్లో అయితే వీడియోలు అప్లోడ్ చేసి. అంటే లాస్ట్ వీడియో వచ్చేసి మంది స్పైడర్ ఫ్యూజర్ గేమ్ అయితే పెట్టినా. అంటే ఎంతైనా 10th కదా, మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేనైతే ఒక లాంగ్ వెళ్ళిపోతుంది చూడండి. ఆ షేకింగ్ వల్ల వీడియో సరిగ్గా రావట్లేదు దానికి కొంచెం ప్లీజ్. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం అమ్మ, మన దగ్గర అంత బడ్జెట్ లేదు మంచి మంచి గింబల్ ఇవన్నీ కొనడానికి. ఇలాంటి బేసిక్ ట్రైపాడ్స్ అయితేనే మనకి కరెక్ట్ సెట్ అయితే. ఇక్కడ ఎండ్ అయితే కరెక్ట్ నా కంట్లో పడుతుంది. లయన్ బాలయ్య, జై బాలయ్య. నవ్వుకోవద్దు, అప్పుడే దబిడి అయిపోయింది మాయ. ఒక్క నిమిషం. ఓకే, ఏం కాలే, కొద్దిగా అది అటు ఇటు అయిపోయింది. అయినా ఇది మీరు నన్ను లాస్ట్ చూడబోయే హెయిర్తో ఇదే లాస్ట్ నన్ను, ఎందుకంటే దీని తర్వాత మనం హెయిర్తో కనిపించము. అండ్ ఆల్సో 10th కదా, ఇప్పుడు నాకు హెయిర్ని అయితే కట్ చేపిచ్చేస్తారు మొత్తం. అంటే మిలిటరీ కటింగ్ చేపిస్తారు, ఎందుకంటే ఇంక నేను 10th కదా, జుట్టు పైన ఫోకస్ ఎక్కువ పెడతాను భయం. ఇక్కడ ఎట్లా సన్లైట్ లైట్ అవసరం లేదు. ఎంతైనా కానీ ఇట్లాంటి తిరుమల ప్లేస్కి వెళ్ళడం అంటే అది ఆయన మమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, అది ఇన్వైట్ చేస్తున్నాడు. ఈజ్ ఇన్వైటింగ్ అస్. మనం ఎంతైనా లక్కీ. నాకు లిటరల్లీ అప్పుడు ఒక అతన్ని గుండు అని ఎక్కిరించినందుకు 4 years పట్టింది. 4 years, లిటరల్లీ 4 years. 2022లో మా ఫ్రెండ్ అని నేను గుండు అన్నా అంతే. ఒక చాలాసార్లు ఎక్కిరించినారే గుండు అని. ఇప్పుడు దానివల్ల నన్ను ఆయన రానియలే. అంటే అతను కూడా తిరుపతి వెళ్ళాడు, నేను అదే చేసిన. ఏం చేస్తాం, ఆయన శిక్షించినాడు, మనం శిక్ష తీసుకుంటున్నాం, తప్పదు. అదే అప్పటి నుంచి నేను ఒక గుడ్ లెసన్ అయితే తెచ్చుకున్నా. అంటే ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గుండుతో వస్తే వాళ్ళని గుండు అని ఎక్కిరించకండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రానియాడు, ఆయనకు కోపం వస్తుంది కదా, ఆయన కోసం జుట్టు ఇచ్చినాడు అని చెప్పి. అందుకే ఇప్పుడు నేను అదే డేర్తో మా క్లాస్కి నేను క్యాప్ పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతా. ఎవరైనా గుండు అంటే వాళ్ళకి హీల్ టేక్ కేర్. ఇక్కడ ఎంతైనా అంతా ఫాగీ ఉంది. అవ్వండి, అంత ఫాగీగా. అక్కడ ఎక్కువ ఫాగ్ ఉంది. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ